ఫ్రెండ్స్, ముందుగా ఓ పాట వినండి. పాట విన్న తర్వాత ఆ పాటకు ఇవాల్టి వార్తలకు సంబంధం ఏంటో వివరిస్తాను. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం,
పాట విన్నారు కదా, మైథిలి ఠాగూర్. ఈ పేరు ఇవాళ భారతదేశం మొత్తం మోత మోగిపోతున్నటువంటి పేరు. సోషల్ మీడియాలో భజన కీర్తనలు, భక్తి గీతాలు, జానపద గీతాలు పాడుతూ 1 కోటి మందికి పైగా ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి 25 ఏళ్ల అమ్మాయి ప్రస్థానం ఈ పాటకు ఆలంబన. ఈ పాట ఉర్రూతొలగించినటువంటి పాట. ఆ గొంతు అబ్బురపరిచినటువంటి గొంతు, ఆ గాత్రం అందరినీ అలరించినటువంటి గాత్రం. ఎక్కడో బీహార్లో మారుమూల ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి అలీగఢ్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి 25 ఏళ్ల అమ్మాయికి సంబంధించిన ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత నిజంగా అబ్బురపడక ఆశ్చర్యపోక తప్పదు. మైథిలి ఠాగూర్ ఆ అమ్మాయి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యాధికురాలు. ఆ అమ్మాయి చాలా చిన్నతనం నుంచి భక్తి గీతాలు, జానపద గీతాలు, అంతేకాకుండా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన గీతాలాపన చేస్తూ పూర్తిగా సంప్రదాయ శాస్త్రీయ సంగీతానికి కట్టుబడి దాని నుంచి మళ్ళీ డైవర్షన్ కాకుండా కొన్ని సినిమా గీతాలను కూడా ఆలపించినటువంటి మైథిలి ఠాగూర్ ఆమె పట్టభద్రురాలు. ఆమె ప్రస్థానం కేవలం సోషల్ మీడియాతో ముడిపడి ఉండటం వల్లనే దాదాపుగా జాతీయ స్థాయి రాజకీయ దురంధరులను కూడా ఆమె ఆకట్టుకోగలిగారు. నిజానికి సోషల్ మీడియా ప్రస్థానంతో ఈ స్థాయికి ఎదిగినటువంటి యువకులు, యువకులు మరి ఎవరున్నారో కానీ వాళ్ళందరికీ కూడా మైథిలి ఠాగూర్ ఆలంబనగానే గుర్తించాలి, ప్రస్తావించాలి కూడా. ఎందుకంటే సోషల్ మీడియా సంబంధించి వాళ్ళంతా ఇవాళ ప్రజల ముందుకి తమ గొంతుల్ని వినిపించి, అంటే వివిధ రంగాల్లో, రాజకీయాల్లో కానీ, సంగీతంలో కానీ, నృత్యంలో కానీ, సాహిత్యంలో కానీ, రకరకాల రంగాల్లో ఇన్నాళ్ళు తమ వైవిధ్యభరితమైనటువంటి వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు దొరకలేదు. అవకాశాలు ఇవ్వలేదని చెప్పుకోవాలి. కానీ వాళ్ళు అట్లా కాదు, పూర్తిగా తమకు తాముగా తమ గొంతును వినిపించేటువంటి ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ద్వారా ఏర్పడింది. ఈ వేదికను అత్యద్భుతంగా వినియోగించుకొని, అంటే దుర్వినియోగం చేయకుండా, ద్వంద్వార్థాలు, బూతులు, అర్ధనగ్న దృశ్యాలు వీటన్నిటితో కాకుండా పూర్తిగా శాస్త్రీయ సంగీతంతో, పూర్తిగా సనాతన సంప్రదాయబద్ధమైనటువంటి భజన కీర్తనలతో కోట్లాది మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి అతి పిన్న వయస్కురాలైనటువంటి మైథిలి ఠాగూర్ ఇవాళ అలీగఢ్ నియోజకవర్గం నుంచి గెలుపొందటం సాధారణమైన విషయం కాదు. అక్కడ ఆర్జేడీకి సంబంధించిన నాయకుడిని అత్యధిక మెజారిటీతో ఓడించడం కూడా చిన్న విషయం కాదు. ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా చాలా సీనియర్ పొలిటీషియన్. ఎంతో కాలం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆ ప్రాంతంలో పేరొందిన నాయకుడు. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి అలీగఢ్ నియోజకవర్గంలో ఒక హిందూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ అమ్మాయి ప్రజలందరినీ ఆకట్టుకొని అలరించి గెలుపొందడం చిన్న విషయం కానే కాదు, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రాజకీయ ఎత్తులు, కుయుక్తులు, కుట్రలు వీటి నేపథ్యం నుంచి వాళ్ళ అసెంబ్లీకి ఎన్నికవుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ భిన్నంగా, ఈ పూర్తి వ్యవహారాలన్నిటికీ భిన్నంగా, ఈ పూర్తి రాజకీయాలన్నిటికీ భిన్నంగా
కేవలం సంప్రదాయ సనాతన సాహిత్య సంగీతాలను నమ్ముకొని, జానపద సాహిత్య సంగీతాలను నమ్ముకొని వాటి మీదనే తన కెరియర్ను బిల్డప్ చేసుకున్నటువంటి అమ్మాయి మైథిలి ఠాగూర్. ఆమె ఎక్కడికి వెళ్ళి ఏదో సాధించి ఏదో చేయాలని అనుకొని ఉండకపోవచ్చు, లేకపోతే రాజకీయాలు వస్తానని కూడా అనుకొని ఉండకపోవచ్చు. అతి పిన్న వయసులో చాలా ఇవాళ బీహార్ అసెంబ్లీలో ఆమె అతి చిన్న వయస్కురాలు, 25 ఏళ్ల వయసు. 2000 సంవత్సరంలో పుట్టినటువంటి ఆమె ఇవాళ 25 ఏళ్ల వయసులో అసెంబ్లీకి వస్తారని ఏనాడు ఊహించి ఉండకపోవచ్చు. ఆమె పాడినటువంటి భక్తి గీతాలు, ఇతర సంగీత సాహిత్య జానపద గీతాల కారణంగా ఆమెకు 2024 సంవత్సరానికి సంబంధించి నేషనల్ క్రియేటర్స్ అవార్డు వచ్చింది. దాన్ని ఆవిడ ప్రధానమంత్రి చేతుల మీదుగా అందుకున్న సందర్భం ఈ మొత్తం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. నేషనల్ క్రియేటర్స్ అవార్డు సాధించినటువంటి మైథిలి ఠాగూర్ ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణం ఆమె జీవితాన్ని మలుపు తిప్పడానికి కారణం. ఆమెని అప్పుడే ప్రధాని మోడీ రాజకీయాల్లోకి రావాల్సిందిగా, తాము కోరిన స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రస్తావించినప్పుడు, మీరు ఏ స్థానం ఇచ్చినా పోటీ చేస్తానని ఆమె తన నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. కానీ అది చాలా కీలకమైనటువంటి ప్రాంతం అలీగఢ్. ఒక పక్క రాజకీయ దురంధరుడు ఆర్జేడీ నాయకుడు వినోద్ మిశ్రా, మరి దాదాపు 65-70 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన్ని ఢీకొట్టడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో హిందూ సంప్రదాయ సంగీత సాహిత్యాలకు కట్టుబడి ఉన్నటువంటి అమ్మాయి ఇంత భారీ మెజారిటీతో, దాదాపు 15-16 వేల మెజారిటీతో గెలవటం చిన్న విషయం కాదు. ఆమెకు రాజకీయాలు తెలియదు, రాజకీయ వాతావరణం తెలియదు, రాజకీయ ఎత్తుగడలు తెలియదు. కానీ కేవలం ఆ అమ్మాయి సునిశ్చిత దృష్టి, ఆ అమ్మాయికి తనకున్నటువంటి కళలో నిష్ణాతురాలుగా నిరూపించుకోగలిగినటువంటి సామర్థ్యం, వీటి వల్లనే ఆమె ఇవాళ అసెంబ్లీ గడప ఎక్కబోతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవరి జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతుందో కూడా మరి ముందుగా ఊహించలేనటువంటి పరిస్థితి. ఇవాళ బీహార్లో మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన చాలామంది ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా సామాజికంగా అనేక వర్గాల మద్దతు, మన్నన పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పిన్న వయస్కురాలైనటువంటి మైథిలి ఠాగూర్ని గురించి మనం చెప్పుకోక తప్పదు. ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి. బీహార్ ఎన్నికల్లో పూర్తిగా 0 స్థానాలు సంపాదించి భంగపడినటువంటి ప్రముఖ వ్యక్తి పీకే. ఈ పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రశాంత్ కిషోర్. ప్రధాని మోడీని నేనే గెలిపించాను, జగన్మోహన్ రెడ్డిని నేనే గెలిపించాను, చంద్రబాబుని నేనే గెలిపించానని చెప్పుకు తిరిగినటువంటి రాజకీయ వ్యూహకర్త ఆ వ్యూహాలన్నీ బీహార్లో ఎందుకు పనిచేయలేదు? ఆయన పార్టీ తరఫున ఆయన ఒక పార్టీ నెలకొల్పారు. ఆ నెలకొల్పిన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా గెలవలేదు, అందరూ ఓడిపోయారు. పైగా ఆయనకు 0 స్థానం దక్కింది. ఎవ్వరికీ కూడా డిపాజిట్లు వచ్చినట్టుగా కూడా కనబట్టలేదు. అంటే ఎవరైతే మోసం, దగ, వంచన వీటిని నమ్ముకొని రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళకి ఇలాంటి దుర్గతి పడుతుందని ఈ ఎన్నిక ద్వారా దాదాపుగా అర్థమైపోయింది. ఇప్పటికైనా సరే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ మాయ మాటల్ని నమ్మి, మాయలో పడి, వాళ్ళేదో ఎన్నికల వ్యూహకర్తలు, రాజకీయ దురంధరులు అనుకొని వాళ్ళ చేతుల్లో గనక పార్టీని పెడితే ఎవరికైనా శృంగభంగమే తప్ప మరొకటి ఏం కలగదు. 2019 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో
జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడానికి అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే కారణం కానీ ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు మాత్రం కాదని చెప్పుకోవాలి. అంతిమంగా ఈ ఎపిసోడ్ని మనం మైథిలి ఠాకూర్కి అంకితం చేస్తూ ముగిద్దాం. ఛానల్ వీక్షకులకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్తో హైప్ చేయండి.